ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన తండ్రి, పూజింపదగిన నామం కలిగిన ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మా పక్షంగా ఉన్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు మహారాజు చెప్పినాడు తండ్రి, వారాంతకారపు లోయలో సంచరించిన ఏ అపాయం భయపడనని. ఈ కరోనా వ్యాధి మా చుట్టూ ఆవరించిన మేము భయపడం, అది మమ్మల్ని ఏం చేయదు. ఎందుకంటే మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని కాపాడుతున్నారు అనుకో స్తుతిస్తున్నాం. ఈ ఆదివారం మీ పాదాల దగ్గర మేము చేరడానికి కృప స్తోత్రం తెలుస్తున్నాం. పాటల ద్వారా మహిమ పొందండి, ఆరాధన ఆశ్రయించండి, వాక్యాన్ని దీవించండి. ఈ సమయాంతరమే మీ అధికారం ఉంచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తుతిద్దాము. పరలోకపు తండ్రి నీకు స్తోత్రము, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రము, జ్యోతిర్మయుడగు తండ్రి నీకు స్తోత్రము, మహిమా స్వరూపియగు తండ్రి నీకు స్తోత్రము, నీతి స్వరూపుడా నీకు స్తోత్రము, మహోన్నతుడా నీకు స్తోత్రం, జీవముగల దేవా నీకు స్తోత్రం, కృపగల దేవా నీకు స్తోత్రం, భూమి ఆకాశములను సృజించిన దేవానికి స్తోత్రం, అద్భుతాలు చేయువాడానికి స్తోత్రం, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రం, పరిశుద్ధ దేవానికి స్తోత్రం, నిరీక్షణకర్తానికి స్తోత్రం, దేవతలకు దేవానికి స్తోత్రం, రాజువైన దేవానికి స్తోత్రం, ఐశ్వర్యవంతుడానికి స్తోత్రం, ప్రతి అవసరము తీర్చు దేవానికి స్తోత్రం, వృద్ధి కలిగించు దేవానికి స్తోత్రం, బలము అనుగ్రహించువాడానికి స్తోత్రం, సమాధానకర్తానికి స్తోత్రం, ఆశ్చర్యక్రియలను జరిగించువాడానికి స్తోత్రం, ప్రభువులకు ప్రభువానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, ఆత్మస్వరూపి అయిన దేవానికి స్తోత్రం, సత్యదేవుడు యెహోవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం, మా అధిపతి నీకు స్తోత్రం, యెహోవా సేనాధిపతి నీకు స్తోత్రం, మా మధ్యవర్తి నీకు స్తోత్రం, మా సహోదరుడానికి స్తోత్రం, మాకు పరిశుద్ధ స్థలముగా ఉన్నవాడానికి స్తోత్రం, మహిమ పొందనర్హుడానికి స్తోత్రం, సౌందర్యము గల మకుటముగా ఉన్నవాడానికి స్తోత్రం, కడపటి ఆదామానికి స్తోత్రం, వ్యవసాయకుడానికి స్తోత్రం, నిజమైన ద్రాక్షావళి నీకు స్తోత్రం, విశ్వాసమున కర్తానికి స్తోత్రం, దహించు అగ్ని అయిన దేవానికి స్తోత్రం, పరలోకపు మన్నానికి స్తోత్రం, పరమ కుమ్మరి నీకు స్తోత్రం, అభిషక్తుడానికి స్తోత్రం, దీర్ఘశాంతుడానికి స్తోత్రం, సంఘమునకు శిరస్సుగా ఉన్నవాడానికి స్తోత్రం, యూదా గోత్రపు సింహమానికి స్తోత్రం, యుద్ధశూరుడానికి స్తోత్రం, బల సౌందర్యము గలవాడానికి స్తోత్రం, సాతాను తలను చిత్తుక త్రొక్కిన వాడానికి స్తోత్రం, జయక్రీస్తు నీకు స్తోత్రం, అధిక స్తోత్రము నందదగిన వాడానికి స్తోత్రం, ఐశ్వర్యవంతుడు అయిన దేవానికి స్తోత్రం. ఆమేన్. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, నీకేమి చెల్లితును, నీ రుణమెలా తీర్తును, నీ
నీకేమి చెల్లితును, నీ రుణమెలా తీర్తును. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. కలుషితుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నను మార్చుటకు, కలుషితుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నను మార్చుటకు, పావన దేహంలో గాయాలు పొంది, పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినావా, నీకేమి చెల్లితును, నీ రుణమెలా తీర్తును. నీకేమి చెల్లితును, నీ రుణమెలా తీర్తును. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. దేవుని వాక్యంలో పెడదాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడండి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాత్స్యమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చింది. సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించను, నీ నామమును బట్టి నేను కీర్తించను. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. దేవుని గ్రంథంలో ఆయన యొక్క కార్యములు, గంభీరమైన కార్యములు ఎలాంటివో మనము కొన్ని చూద్దాం. మొదటిగా మత్తయి సువార్తలో వెళదాం. మత్తయి సువార్తలో ఏం రాయబడిందంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు. ఆయన ధ్వని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధ్వని అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన్ను లేపి, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకొండ్రి. ఈ భాగంలో మనం చూసినప్పుడు పేతురు, యోహానులు, అంద్రియ, యాకోబులు వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు చేపలు పట్టే వృత్తి కలిగిన వాళ్ళు. వాళ్ళ అనుభవంలో, వాళ్ళ జీవితంలో ఇటువంటి కార్యం ఎప్పుడు జరగలేదు. ఆ ధోని మీద అలలు భయంకరంగా
అలలు వచ్చాయి, సముద్రం, మరి గాలి, పొంగు, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు చాలా భయం వేసింది. వాళ్ళు కొంతవరకు ప్రయత్నం చేసి ఉంటారు. పడవ అమరమున ప్రభువు నిద్రించుచుండెను. ఇంకో సువార్తలు ఏమి రాయబడిందంటే, ఆయన మనము ఆదరికి పోదాము అన్నప్పుడు సరే ఆయన ఒప్పుకున్నారు. ఆదరికి పోతామంటే ఖచ్చితంగా పోతాము. ఈ మధ్యలో ఈ తుఫాన్ రావటం వీళ్ళకి భయం పుట్టుకున్నది. ఓడలోకి లేక ధోనిలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, మునిగిపోతుందని భయపడుతున్నారు. అప్పుడు వారు బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ప్రభువు లేపారు. ప్రభు ఎలా ఉన్నాడు? నెమ్మదిగా విశ్రాంతి పొందుతున్నాడు, నిద్రపోతున్నాడు. ఈయనకి ఇంత నిద్ర ఎట్టొచ్చింది? ఇలాంటి తుఫానులో ఇలాంటి గాలి వీస్తూ ఉంటే, దోలిలోకి నీళ్ళు వస్తూ ఉంటే, ప్రాణాపాయంలో ఉంటే ఎట్లా నిద్రపోతాడు అని అనుకొని ఆయన ఎట్టపోతాడో ఆయన సరే ఆయన పట్టించుకోకుండా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. మేము నశించిపోతాం, నీకు చింత లేదా అని లేపేశారు. ప్రభువు లేచి సముద్రమును గాలిని గద్దెంపగా నిమ్మళమైపోయాయి. ఈయన ఎట్టివాడు, సముద్రం మీద అధికారం కలిగిన ప్రభు, గాలి మీద అధికారం కలిగిన ప్రభు. గాలిని ఆపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సముద్రపు పొంగును అణిచేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇంతవరకు భూలోకంలో జన్మించినారా? ఇంత గొప్ప కార్యము మాట చేత ఆయన దానిని కంట్రోల్ చేశాడు. కాబట్టి ఈయన సామాన్య మానవుడా కాదు, దేవుని కుమారుడే ఈ లోకానికి మానవుడుగా వచ్చి వాళ్ళ మధ్యలో ఉన్నారు. వాళ్ళు బోధకుడని ప్రభువాన్ని నమ్మినారు, కానీ దేవుని కుమారుడుగా వాళ్ళు నమ్మలేకపోయారు. కనుక ఈ భాగం చూసినప్పుడు మాట చేత సముద్రాన్ని అలాగూ గాలిని అణిచివేసిన ప్రభువు ఒక్కడే. ఈయన ఎట్టివాడు అని ఒకరికొకరు చెప్పుకున్నారు. మరొక భాగంలోకి వెళితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 25 నుండి 33 వరకు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి ఎద్దకు వచ్చింది. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసింది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన తానేను. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగను. అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొరొక్కిరి. ఈ భాగంలో మనం చూసినప్పుడు ధోనిలో అందరూ ఉన్నారు. అప్పుడు వారుకున్న భయాన్ని ప్రభు తొలగించాడు. ఇక్కడ యేసు ప్రభు ఆ ధోనిలో లేడు. ఆయన మధ్యరాత్రి సముద్రం మీద నడిచి ధోని దగ్గరికి వస్తూ ఉన్నాడు. వీళ్ళు చూచి భయపడిపోయారు, దయ్యం అనుకుని. మనుషులు దయ్యానికి భయపడతారు కానీ దేవునికి భయపడరు అనే సామెత లోకంలో ఉంది. అవును, చాలా భయపడిపోయారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? భయపడకుడి, నేనే అని చెప్పి వాళ్ళని ధైర్యపరిచి, ప్రభు ఆ మాట చెప్పగానే పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద వచ్చుడు నాకు సెలవిమ్మని అడిగినప్పుడు దేవుడు రమ్మని ఆజ్ఞించాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ తీసుకున్నాడు. యేసు ప్రభు వైపు చూస్తూ నడుస్తున్నాడు. ఇంతలో గాలి వైపు చూచాడు. తనలోకి భయం కలిగిపోయాడు. నేనేనా ఈ యొక్క నీటి మీద నడిచేది అని
సందేహించాడు హృదయంలో. వెంటనే మునిగిపోవడం జరిగింది. అప్పుడు ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు ప్రభు అన్నప్పుడు ప్రభు వచ్చి చేపట్టుకొని లేపినాడు. అల్ప విశ్వాసి అన్నాడు. జోన్లో వచ్చిన ఆ గాలి తుఫానికి అల్ప విశ్వాసులు అని అన్నాడు. ఇక్కడ పేతురుతో ఒక్కడితో అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడింది? అవును, ప్రభు మనకి ఇచ్చిన బహుమానం ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు లోకాన్ని జయించగలం, లోకంలో ధైర్యంగా ముందుకు సాగిపోగలం. కనుక ప్రభువు నీళ్ళ మీద నడిచినాడు, పేతురుని నీళ్ళ మీద నడిపించినాడు. ఇలాంటి శక్తి కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నీళ్ళ మీద నడిచారా? ఆలోచిస్తే ఈయన కార్యములు ఆశ్చర్యము, ఈయన కార్యాలు భీకరమైనవి. మరొక మాట కూడా చూద్దాము. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 15 నుంచి 17వ వచనం వరకు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయు. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిపోవద్దు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందను. ఇక్కడ గమనించినప్పుడు ఇప్పుడు అందరి ఎదుట, శత్రువుల ఎదుట ప్రభు యొక్క గొప్పతనాన్ని చూడగలిగినారు. వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు సణిగారు. వెనక చూస్తే ఫరో సైన్యం, కుడివైపు చూస్తే సముద్రం, ఎడమవైపు అరణ్యం, ఎక్కడికి వెళ్ళాలి మేము అని వారు సణిగినప్పుడు, గుణిగినప్పుడు అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. నువ్వు నాకెందుకు మొరపెడతావు? నీ చేయి చాపు 2 పాయలుగా చేయమన్నాడు. వెంటనే చేయి చాపి 2 పాయలు అగునుగాక అన్నాడు. వెంటనే సముద్రము 2 పాయలు అయిపోయింది. ఆరిన నేల, ఆ నీళ్లు గోడ వలె ఈ వైపు ఆ వైపు నిలిచాయి. ఆరిన నేల అంటే చెమ్మ ఏమాత్రం లేదు. ఆ భాగంలో వారు నడిచిపోయారు. వారి యొక్క ప్రయాణము సవ్యంగా సాగింది. ఇక్కడ మనం చూసినప్పుడు అంత పెద్ద సముద్రం ఎదుట, ఆ సైన్యం ఎదుట దేవుడు తన మహిమను చూపెట్టాడు. తన బిడ్డలను శత్రువు చేతికి అప్పగించలేదు. కనుక నిన్ను నన్ను కూడా శత్రువు చేతికి అప్పగించడం దేవుని చిత్తం కాదు. అందుకోసమే మోషేను వాడుకున్నాడు. వీరందరూ ఆరిన నేల మీద ప్రయాణం అయిపోయారు. అప్పుడు మార్గంలో మేఘంలో ఉండి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. తర్వాత వాళ్ళ రథాలు కూడా మనం చదువుకుంటే తర్వాత తెలుస్తుంది. రథంల యొక్క చీలలు కూడా పెరికినాడు. వాళ్ళు కష్టంతో తోలుతూ ఉన్నారు. మరలా వీళ్ళందరూ ఇశ్రాయేలీయులందరూ గుడి చేరిన తర్వాత మరలా మోషేతో చేయి చాపన్నాడు. చేయి చాపారు. వెంటనే సముద్రం కలిసిపోయింది, నీళ్ళంతా ఏకమైపోయినాయి. అప్పుడు వీళ్ళు ఐగుప్తీయులు చనిపోయారు, మధ్యలో చనిపోయారు. వాళ్ళ శవాలు కొట్టుకొచ్చాయి. అప్పుడు మనం ఆ భాగంలో చూస్తే మోషే తన సైన్యంతో, అలాగూ మిరియాము తన యొక్క బృందంతో కలిసి నృత్యం చేస్తూ పాట పాడేట్టు మనం చూస్తాం. ఎంత గొప్ప కార్యములు జరిగించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభువు ఒక్కడే. దేవుడు ఒక్కడే ఇంత గొప్ప కార్యం చేయగలడు. ఆ దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా, నేను కలిగి ఉన్నాను ప్రశ్న వేసుకుంటే, కలిగి ఉంటే ఎంతైనా మనకు సంతోషం. వీటన్నిటికి మించినటువంటి సాతాను మనల్ని బంధించి, మనల్ని లోపరుచుకొని, తన దాసులుగా చేసుకొని మన చేత పాపం చేయించే పరిస్థితుల్లో, నెమ్మదైన పరిస్థితుల్లో ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి సిలువనెక్కి, సిలువలో వాడి యొక్క తలను చెత్త కొట్టాడు, వాడిని ఓడించినాడు. వాడి నుంచి మనకు విడుదల దయచేశాడు.
ఎంత గొప్ప ప్రభు, ఈయన భీకర కార్యములు ఎంత గొప్పవి. చివరిగా ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 6 నుంచి 10వ వచనం వరకు. యూదుల ఆచార ప్రకారం 2-3 తూముల పట్లు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎద్దుకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయి, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. ఈ భాగం మనం చదివినప్పుడు పెళ్లి విందులో మరి ద్రాక్షారసం అయిపోయింది. ఇది మరియమ్మ ముందుగా వచ్చింది కాబట్టి గమనించింది. ఆ సమయంలో ఎవరు దాన్ని ఆ యొక్క లోటును పూడ్చగలరని ఆలోచించినప్పుడు ప్రభు ఒక్కరే చేయగలరని చెప్పి ప్రభువు చెప్తే అక్కడ పరిచారకులను చూసి ఆయన చెప్పుని చేయడం అని చెప్పినప్పుడు మనం చదువుకున్న భాగంలో 6 రాతి బాణాలు అక్కడ ఉంటే శుద్ధీకరణ నిమిత్తం ఉంచబడిన రాతి బాణాలు వాటిని నీళ్ళతో నింపడని చెప్పినప్పుడు నింపారు. అదే నీళ్ళు తీసుకుపోయి వారికి ఇవ్వమన్నాడు. వాటిని తాగినప్పుడు అది పాత ద్రాక్షారసం కంటే చాలా మధురమైన ద్రాక్షారసంగా ఉన్నట్టుగా విందు ప్రధాని చెప్పాడు. ఈ భాగంలో ఆహార కొరతను తీర్చాడు, అవమానం తీర్చాడు, ఆనందాన్ని కలుగు చేశాడు. ఆ తర్వాత ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుడిని మెచ్చుకునేటట్టు జరిగిపోయింది. ఈ భాగాల్లో నీరేమన్ని చోట్ల నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లను శత్రువులకి అవి చాలా అపాయకరంగా ఉన్నాయి. అదే నీళ్లు దేవుని బిడ్డలకు ఉపయోగకరంగా ఉన్నాయి. కనుక యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి నన్ను అందరికీ ఉపయోగకరంగా మేలుకరంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. తనకు అవిధేయమైన వారికి న్యాయమైన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి జీవపు తీర్పులో ఉన్నావా, లేక మరి కీడు జరిగించే తీర్పులో ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వాక్యం వింటున్న నీవు నేను, వారు మనసు పొందిన నీవు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనల్ని జీవపు తీర్పులోకి మనం తీసుకొచ్చాడు. ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, మనల్ని ఎంతో దీవించాడు, మన పాపాలు క్షమించాడు. అట్టి ప్రభువును మనం ఇప్పుడు ఆరాధించబోతున్నాం. ఆయన మేలుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన లాంటి దేవుడు ఇంకొకరు లేరు. భీకరమైన దేవుడు, శక్తి కలిగిన ప్రభావం కలిగిన దేవుడు. కనుక ఆయన ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి స్తుతి స్తోత్రములు చెల్లిస్తాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా,
నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ లేఖలను అనుసరించి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా, ఈ మాటలు మీ బిడ్డలు వింటుండగా వారిలో మీ కార్యం జరిగించండి, విశ్వాసాన్ని పుట్టించండి, విధేయత కలిగించండి. మీ ఎదుగుతున్న సమస్తం జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న భాగం మత్తయి సువార్త 3:10లో బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, శాస్త్రులతో పరిశీలనతో చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు మారు మనసు లేకుండా బాప్తిస్మం తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన ఆ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంగతులు చెప్పుకొచ్చాడు. ఇప్పుడే చెట్లు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది అని. కనుక ఎంత ప్రమాదకరంగా ఆలోచించండి. సరే, దీనిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మత్తయి సువార్త 13లో కూడా కొన్ని విషయాలు మనతో మాట్లాడాడు. జాగ్రత్తగా గమనిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనముల త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మెరిగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయింది. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు విత్తనము వాక్యమని, పొలము మనుషుని యొక్క హృదయమని మనకు తేటగా అర్థమవుతుంది. మనుషులు బయట పొలాల్లో విత్తనాలు విత్తుతారు. ఎవరు కూడా విత్తనాలు తీసుకెళ్ళి మరి రాతి నేల కానీ ముళ్ళ పొదల్లో కానీ చల్లరు. దారులు కలిగినటువంటి స్థలంలో కూడా చల్లరు. మంచి నేలలోనూ చల్లుతారు. అయితే ఇది ఆత్మీయంగా చెప్పబడింది కనుక మానవుని హృదయము పొలము, వాక్యము విత్తనం. ఇందులో నుంచి మనకు కొన్ని సంగతులు చూడాలని మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. ఎందువల్ల మొట్టమొదటి భాగంలో దారి ప్రక్కన కొన్ని విత్తనాలు పడ్డాయంట. దాని ముందు ఆలోచిస్తే ఆయన సముద్ర తీరంలో ఉన్నాడు. ప్రజలు విశేషంగా వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. అప్పుడు మనంగా అక్కడ ఉంటే అబ్బా ఎంతమంది వచ్చారు, ఎంతమంది వస్తున్నారు, కొన్ని వేల మంది వచ్చారు అని సంతోషిస్తాం. ప్రభువు సంతోషించలేదు. కానీ ఈ ఉపమానం అక్కడ చెప్పాడు.
కొన్ని విత్తనాలట దారి ప్రక్కన పడ్డాయంట. ఆకాశ పక్షులు వచ్చి వాటిని మింగేశాయంట. దాని అర్థం ఏంటని అడిగినప్పుడు ఆకాశ పక్షులు అంటే అపవాది, సాతాను వచ్చి ఆ విత్తనాలు తీసుకెళ్ళిపోతాడు, వాడు మింగేస్తాడు. ఎందువల్ల? మానవుడు సాతాను నాకు చెందినవాడు, నావాడు అని వాడు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుడు యేసు ప్రభువాన్ని లోకంలోకి పంపాడు. ఎందుకు వచ్చాడంటే మనుషులందరూ కూడా రక్షించబడాలా, వీళ్ళందరూ కూడా దేవుని కుమారులు, వీళ్ళని పాపం నుంచి విడిపించాలా, సాతాను నుంచి విడిపించాలా. అందుకోసం యేసు ప్రభుని లోకంలోకి పంపాడు. ఆయన విత్తనాలు విత్తుతున్నాడు, జీవం గల మాటలు. అది ఆడు చేరే ప్రజలందరూ లోకి పంపిస్తున్నాడు విత్తనాలు. వాళ్ళలో కొంతమంది దారి కలిగిన వాళ్ళు, రాతి నేల కలిగిన వాళ్ళు, ముళ్ళ పొదలు కలిగిన వారు, కొంతమంది మంచి నేల కలిగిన వారు ఉంటారు. ఇప్పుడు సాతాను చాలా తీవ్రంగా ఉన్నాడు. అందుకోసం వాడు కనిపెడుతూ ఉన్నాడు. దారి కలిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళలో వాడి విత్తనాలు ఎత్తుకెళ్ళిపోవాలా, అది వాడి ప్లాన్. అయితే మనము భూలోకంలో ఉన్నాం. ఎవరి కోసం జీవించాలా, మనం ఎవరి ఇష్టాన్ని మనం నెరవేర్చాలి, ఇది మన ఆలోచన. సాతానేమో ఈ మనుషులు నావారు అంటున్నాడు, యేసు ప్రభువారు అంటే నావారు అంటున్నాడు. రాత్రింబగళ్ళు ఎంత దూరమైన ప్రయాసతో వెళ్ళి పరిచర్య చేస్తున్నాడు ప్రభు. పరిచర్య ఎప్పుడు ఆరంభిస్తున్నాడంటే తెల్లవారుగానే పరిచర్య ఆరంభిస్తున్నాడు. ఎప్పుడు ముగిస్తున్నాడంటే అర్ధరాత్రి. బిజీ పర్సన్ ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభులాగా బిజీ పర్సన్ ఎవరు లేరు. ఆయన లేటుగా ఆలస్యంగా పడుకుంటున్నాడు, ఎప్పుడు లేస్తున్నాడో తెలియదు. అయితే ఆయన పడుకునేది, ఆయన కూడా చెప్పబడింది ఏంటంటే ఆయన రాత్రి వేళ ఒలివ కొండల్లో గడుపుతున్నాడు, రాత్రిలో ప్రార్థన చేస్తున్నాడు. అలా తెల్లవారుగానే దేవాలయం దగ్గరకు వచ్చి అక్కడ మనుషులకు బోధిస్తున్నాడు. ఎంత శ్రమ ప్రభువుకి, ఎంత శ్రమ! ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు? మనము ఆయన ప్రయాసలో ఉన్నాం, ఆయన ఆలోచనలో ఉన్నాం, ఆయన ఉద్దేశంలో నీవు నేను ఉన్నాం. ఆయన మన మీద కూడా విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. మొట్టమొదటిది దారులు కలిగింది, దారి. ఆ దారిలోకి ఎవరు వస్తారంటే హృదయం అనే పొలములో ఆ దారిలోకి ఎవరు వస్తారంటే సాతాను వస్తాడు, వాడు మాత్రమే రాగలడు. యేసు ప్రభు ఏమంటాడంటే సాతాను యొక్క ఉద్దేశం సాతాను చిత్తం జరిగించాలని వాడి తలంపు అయితే యేసు ప్రభు తలంపు అది కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రార్థన నేర్పించాడు. ఆ మాటములు విందాం. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక, భూమి యందును నెరవేరును గాక. భూమి దేవుంది, మనుషులు దేవుని వారు, సృష్టి దేవుంది. అయితే దేవుడు ప్రార్థన నేర్పించారు. మీరు ప్రార్థన చేయండి, ఈ విధంగా ప్రార్థన చేయండి. నీ చిత్తము పరలోకంలో జరిగినట్లుగా భూమి మీద జరగాలి ప్రభువా నేర్పించాడు ప్రార్థన. అంటే భూమి మీద ఉన్న మనుషులు ప్రభు చిత్తం జరిగించాలి. అది దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ దారులలోకి రావడం, సాతాను ఎట్ట లోపలికి వస్తాడంటే ఒకటి మన జ్ఞానేంద్రియాల వల్ల వచ్చేస్తాడు లోపలికి. రెండవది
మన ఆలోచనల వల్ల వస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కంటితో మనం ఏం చూస్తామో దేవునికి ఇష్టం కాని కార్యాలు చూసినప్పుడు వాడు కన్నును వాడుకొని కంటి ద్వారా లోపలికి వస్తాడు, చెవిని వాడుకొని చెవి ద్వారా లోపలికి వస్తాడు, మనసును వాడుకొని మనసు ద్వారా లోపలికి వస్తాడు. కాబట్టి ఈ కన్నును కంట్రోల్ చేయాలి, చెవిని కంట్రోల్ చేయాలి, మనసును కంట్రోల్ చేయాలి. కన్ను చూస్తూ ఉంటుంది, లోకమంతా చూస్తుంది. చెవి లోక సంగతులను వింటూ ఉంటుంది. మనసు లోకమంతా తిరుగుతూ ఉంటుంది. ఈ మూడు కంట్రోల్ కావాలి. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీవు వీటి గురించి ఆలోచించాలి, వీటిని కంట్రోల్ చేయాలి. ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా, మీ వాక్యం నా హృదయంలో ఉండాలి, అది నిలవాలి, అది మొలవాలి, అది పెరిగి పెద్దవ్వాలి అనే ప్రార్థన నీకు నాకు ఉండాలి. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అది మొదటి స్థితి. కొంతమందిలో దారులే ఉంటాయి. అప్పుడు మాత్రం ఆశగా వచ్చి వింటుంటారు కానీ వాక్యం వెంటనే సాతాను తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళు దేవునితో సంబంధం లేకుండా ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును. గత కాలం చాలు. కాబట్టి హృదయంలోకి ఇవన్నీ రాకూడదు. జాగ్రత్త పడాలి. దారులు మూసేయాలి. ఇప్పుడు లోపలికి వచ్చిన విత్తనము ఎవరో తాగకూడదు. ఆ వాక్యము, ఆ విత్తనము నిలవాలి, అది మొలవాలి, పెరిగి పెద్దదై పంట పండించే పరిస్థితులకు రావాలి. మరి రెండవ భాగంలోకి వస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 5-6 వచనాలు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. దీని భావం ప్రభు చెప్పిందంటే శ్రమ వచ్చినప్పుడు మనుషులు తప్పిపోతారు. ఇక్కడ వేరు లేదు. వేరు చాలా ప్రాముఖ్యము. విత్తనం వేసిన తర్వాత వేరు లోపలికి పోవాలి. లోపల బండలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి రాతి నేలది, మన్ను లేదు, చెమ్మ ఆరిపోయింది. అటువంటి చోట మరి వేరు లేక చెమ్మ లేక ఎండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దీని సంగతుల గురించి మనం ఆలోచించినప్పుడు అర్థమవుతుందంటే మొట్టమొదట హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 3:8. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హృదయము కఠినమవుతుంది. హృదయం కఠినం. ఈ కఠినమైన హృదయాన్ని మనమే మెత్తజేయాలి. హృదయం కఠినంగా ఉంటే ఇతరులను క్షమించలేం, క్షమాపణ కోరలేం. హృదయం కఠినంగా ఉంటే గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అవిధేయత ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది, లోబడంతనం ఉంటుంది. క్షమాపణ కోరము, క్షమించలేము. ఇప్పుడు వాక్యం వింటున్నాం, మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, పోతున్నాం. కానీ ఇంతటి కక్ష అలవి కానీ మరి అసూయ, నా ఇష్టమే జరగాలి కానీ ఇతరుల ఇష్టం జరగకూడదు
అన్న తలంపు కలిగిన వారుగా మనలో చాలామంది ఉంటున్నారు. అందును బట్టి విత్తనాలు ఫలించటం లేదు. ఎందుకంటే వేరు లేదట. వేరు దేనికి గుర్తంటే వేరు భూమిలోకి ఉంటుంది. భూమి లోపల ఉండాలి, పై భాగం అంతా మరి మొక్క. వేరు దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు. నీ ప్రార్థన జీవితం అవసరం. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతి విషయానికి ప్రార్థన చేయాలి, నీకు తెలిసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ఇలాగ ప్రార్థన చేస్తూ పోతున్నప్పుడు నీలో మరి కఠినత్వం తొలగిపోతుంది. నీలో వేరు లోపలికి వెళుతుంది. ఆ వేరు ఎవరో చూడరు. వేరు ఎవరైనా చూడాలని దాని పైకి లాగితే అది చచ్చిపోతుంది. కనుక ప్రార్థన జీవితం. ప్రభు అన్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమని చూసి నీ తండ్రికి ప్రార్థన చేయము, ఇప్పుడు రహస్యమని చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తేలిగ్గా తీసుకుంటున్నాం. ఆత్మీయ జీవితంలో ఫలించలేకుండా పోయేదానికి మొదటి కారణము దారులు, సాతాను రావటం పోవటం, అన్ని లక్షణాలు. చదువుకున్నాం, తాగుబోతులు, విందులు, అది మరి లోకానికి మరి చోటు ఉండటం. ఇప్పుడు అవన్నీ ఆ దారులని మూసేయాలి, అవన్నీ లేకుండా చేసుకోవాలి. అప్పుడు వాక్యం లోపల ఉంటుంది. రెండో భాగంలో ప్రార్థనను పెంచుకోవాలి. ప్రార్థన జీవితం చాలా అవసరం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థనను మనం మర్చిపోకూడదు. మన వేరు అంతకంతకు లోపలికి ఎదగాలి, కానీ ఎండిపోకూడదు, మొక్క చచ్చిపోకూడదు. దీనికి బాధ్యత మనమే వహించాలా. కనుక కఠినమైన స్థితి మనం తీసివేసుకోవాలా. కఠినం ఉంటే భార్యాభర్తల మీద ఉందనుకోండి, ఆ రాత్రి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు హృదయాలు కఠినంగా ఉంటే వాళ్ళు కలిసి మాట్లాడుకోలేరు, కలిసి భోజనం చేయలేరు, సంతోషంగా గడపలేరు. ఈ కఠినత్వం ఎంతకాలం ఉంటుందంటే తెలియదు, చాలా కాలం కూడా ఉంటుంది. కనుక ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా హృదయంలో ఉన్న కఠినత్వం, ఈ రాళ్ళు పగలగొట్టు, మెత్తం చేయి ప్రభు అంటే ప్రభు నీకు నాకు సహాయం చేస్తాడు. కనుక ప్రార్థన మనం మర్చిపోకూడదు. తర్వాత మూడవదిగా ప్రభు చెప్పింది ముండ్ల పొదలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. ముళ్ళ పొదలు ముందుగానే ఉన్నాయి. విత్తనాలు విత్తేటప్పుడు పోయి ముళ్ళ పొదల్లో పడ్డాయి. కనుక ఈ పొదలు ఉన్నదని తెలిసి విత్తనాలు విత్తితే ఏం ప్రయోజనం? వాటి పని ఏంటంటే మరి ఈ విత్తనాలు, వాక్యం అనే విత్తనం ఆ మొక్క ఎదిగినప్పుడు అణిచేస్తాయంట. అవి ముళ్ళుతో సమానం. ముళ్ళు తాగితే గుచ్చుకుంటాయి. ముళ్ళు గురించి ఏం చెప్పబడిందంటే అక్కడ ప్రభు చెప్పినటువంటి భాగంలో దాని అర్థం ఏంటంటే ధనమోసము, ఐహిక విచారాలు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి ఒక మాట కూడా చూస్తాం. అది ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారంటే ఆత్మహత్య చేసుకున్నారని. ఇందులో మనకు అర్థమయ్యేది ఎవరంటే ఇశ్రాయేలు యోధ. ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో తిరిగినాడు, ప్రభు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. ప్రభు తన చేత దెయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు. రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు ఎంతోమంది బాగయ్యారు. ఇలాగూ
యోగా ఇస్రాయితులు కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ తన ఆశ మాత్రం ధనాపేక్ష. యేసు ప్రభువును నమ్మాలనే ఆలోచన వచ్చింది. అమ్మడానికి బేరం కుదుర్చుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. ప్రభు పడిన శిక్షను చూచి తాను భరించలేకపోయినాడు. వెంటనే వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని అడిగినా వాళ్ళ దగ్గర పాపం ఒప్పుకున్నాడు. కానీ ప్రభు దగ్గర పోయి ఒప్పుకున్నట్టు ఎంతో బాగుండేది. వాళ్ళు ఏమన్నారంటే, మాకు తెలియదు, పో, నువ్వు డబ్బులు నువ్వే తీసుకో, మాకు అనవసరం డబ్బులు మేము తాకమన్నారు. తీసుకుపోయి దేవాలయంలో పరేసి ఊరు పెట్టుకున్నాడు. ఎంత భయంకరమైన స్థితి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యక్తి మనము పరలోకంలో చూడలేం, నరకంలో చూడాల్సిందే. మనం చూడంగానే నరకంలో ఉన్నాడని వింటాం, వెళ్ళిపోయినాడని సత్యం అది. కనుక ఈ ధనం మీద ఆశ, తర్వాత ఇతర విషయాల గురించి చింత, ఆలోచించడం ఇవి చాలా ప్రాముఖ్యంగా ఎంచుతాం. మొదటి స్థానము ప్రభుకి ఇవ్వం. ప్రభు అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనే దాని గురించి చింతించద్దు. ఇవన్నీ కావాలి మీకు తెలియను. వీటి విషయం అన్ని జనులు చింతిస్తారు. అయితే మీరు ఆయన రాజ్యంలో నీతిని వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించమని చెప్పాడు. అది మనం చేయటం ప్రభు ఏం చెప్పాడు అది చేయాలి. ఆయన రాజ్యం, ఆయన పరిచర్య, ఆయన కొరకు బ్రతకటం, ఆయన చిత్తం జరిగించటం, ఇవి మనం చేయాలి. ఎలా చేసినప్పుడు దేవునికి సంతోషం, దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు. కానీ అలా లేకుండా లోకంలో ఉన్నాం కదా, డబ్బు సంపాదించకపోతే ఎట్లా, ఈ సమయంలో సంపాదించకపోతే ఎట్లా, ఇది మన ఆలోచన. అయ్యో సమయం అయిపోతుంది, ఆత్మలు నశించిపోతున్నాయి, ఆత్మను రక్షించాలి, పొద్దుండగానే సమయం ఉండగానే ఆత్మల కొరకై నా సమయాన్ని, నా సొమ్మును, నా శక్తిని ఖర్చు పెట్టాలి అనే ఆలోచన కలిగి ముందుకు సాగాలి. అయితే అలా చేయలేకపోయింది. దాన్ని బట్టి వాళ్ళు కూడా పరలోకంలో ఉండరు. మూడవ పదులు వచ్చి వాటిని అణిచేస్తాయి. ఈ ధనాపేక్ష చాలా ప్రమాదకరమైంది. దేవుడు ఇస్తాడు, మనకు దేవుని మీద ఆనుకోవాలా, ముందుకు సాగాలి. అబ్రహాముకు మరి సొదొమ గొమొర్రా రాజు ఆస్తిని ఇస్తానంటే ఒప్పుకోవాలి, తీసుకోవడానికి ఇష్టపడాలి. అయితే యెహోవా ఆయన్ని చాలా ధనవంతుడుగా, ఐశ్వర్యవంతుడుగా చేశాడు. ఈ మాటలు మనం జ్ఞాపకాలు ఉంచుకున్నాం. ఈ 3 నెలల్లో సరైన ఫలితము చూడలేకపోయారు. అయితే 4వది కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 60 ఒకటి 30 ఒకటి 30 ఫలించెను. కాబట్టి ఈ సువార్తల్లో ఒక చోట ఇక్కడేమో ఒకటి మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. ఇంకో సువార్తలో ఒకటి 30 ఒకటి 60 ఒకటి 100 ఫలించను. మరొక సువార్తలో 100 ఫలించను. కాబట్టి ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రియమైన సోదరుడా, సోదరి, మనం ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. ఫలించుట, దేవుని బిడ్డలు, దేవుని గుణాలు మనలో కనబడాలి, దేవుని యొక్క ఆలోచనలు మన ద్వారా లోకానికి తెలియబడాలి, దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. మనం దేవుని బిడ్డలమే కానీ సాతాను బిడ్డలం కాదు. ఒకప్పుడు సాతాను బిడ్డలు, ఇప్పుడు సాతాను బిడ్డలకు సాతాను చెందిన వారం కాదు. ఒక మంచి నేలను విత్తనం ఎట్లుందంటే వాళ్ళు ఓపికతో ఫలించేవారు. ఓపిక అవసరం. ప్రభు సాయ చూడటం, ఓపికతో ముందుకు సాగుతూ ఉంటే ప్రభు మనల్ని అధికంగా ఆశీర్వదిస్తాడు, అత్యధికంగా దీవిస్తాడు.
ఈ సంగతులు మనం మర్చిపోకూడదు. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా నాలో నిలిచి ఉన్నాను ప్రతి తీగను ఆయన తీసి పారివేయను అన్నాడు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ అది ఫలింపదు. అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అక్కడ మనం చదువుకుంటాం. మన జీవితంలో ఫలించాలి. ఫలించాలంటే దావీదు మహారాజు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, ఫలాలు ఇచ్చేవాళ్ళకి మనం ఉండాలి. ఫలాన్ని ప్రభువు చూస్తున్నాడు. ఆయన ప్రేమను మనం లోకానికి చూపెట్టాలి. ఆయన దయను చూపెట్టాలి. ఆయన సహనాన్ని చూపెట్టాలి. ఆయన ఓర్పును చూపెట్టాలి. ఆయన తగ్గింపును చూపెట్టాలి. ఆయన దీనత్వను, ఆయన సాత్వికను మనం చూపెట్టాలి. అందుకొరకు ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ప్రియమైన సోదరుడా సోదరి, ఈ వాక్యం విన్నప్పుడు, గ్రహించినప్పుడు నిన్ను నీవు పరిశీలించుకుంటున్నావా? నీ సంగతి గురించి ఆలోచించుకుంటున్నావా? నువ్వు దేని కొరకు జీవిస్తున్నావు? ఏది నీ యొక్క గురి? నీ యొక్క ఆత్మీయ జీవితం యొక్క గురి ఏమిటి? ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకొట్టి క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తు కొరకే బ్రతుకుతాను. అవును అని ఎన్ని ఆత్మలు రక్షించాడు. కనుక మనం కూడా మనకున్న సమయం పూర్తిగా మునిపి త్వరపడి దేవుడిచ్చిన పరిచర్యను నమ్మకంగా సాగిద్దాం. అటు కృపలో ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎత్తబడిన వాక్యాన్ని దీవించండి. అందరి హృదయాల్లో వాక్యము నాటండి. ప్రతి వారి యొక్క ఆలోచనలకి ఈ వాక్యం వెళ్ళటానికి సహాయం చేయండి. వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలాగుందో ఒక్కసారి ఆలోచించుకునే కృప దయచేయండి. జీవితాన్ని మీ ఎదుట చక్కబరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా అందరి దోషాలు క్షమించండి. మేమందరం కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని, పరిశీలించుకొని, పరీక్షించుకొని మంచి నేలను పడిన విత్తనంలాగా మా యాత్ర కొనసాగినట్లు తండ్రి అనేక ఆత్మను తీసుకొచ్చే పాత్రలుగా మమ్మల్ని చేయమని, విన్నవారిలో మీ కార్యం జరిగించమని, మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. మనము ఇప్పుడు ప్రభు రాత్రి భోజనములో పాల్పొమ్మలు పొందుదాం. మన ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, దీన్ని మీరు పుచ్చుకుని తినడి, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇలాగ చేయని చెప్పాను. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి రొట్టెను పుచ్చుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయించుకున్నాను. కనుక మీ చేతుల్లో ఉన్నటువంటి ద్రాక్షారస పాత్రను తీసుకోండి. ఇందులో కూడా మీరు పాల్పొంపులు పొందాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మీరు ఈ ఆజ్ఞని మీరు మాకు దయచేసి స్థుతిస్తున్నాం. ఇది నాన్న సంఘంగా మేమందరం చేరి తండ్రి, ఈ శరీరానికి మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలను రసాన్ని పుచ్చుకున్నాం, అందుకొరకు స్థుతిస్తున్నాం. వీటిని జ్ఞాపకం చేసుకోమన్నాం. సిలువలో ప్రభువా సాతాను ఓడించావు, చితగొట్టావు, నాకు మమ్మల్ని పాపం నుంచి విడుదల మీరు అనుగ్రహించారు, అందుకొరకు స్థుతిస్తున్నాం. కనుక తండ్రి, మీరు జరిగించిన జయకరమైన కార్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్పొంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా పొరపాటుగా అయోగ్యంగా చేయవేస్తుంటే క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే పాల్పొంపులు పొందలేదో వారు అవకాశం పొందుటకు సహాయం చేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు ఇచ్చేయండి. చేయవలసిన ప్రతి ఒక్కరిని దీవించమని మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకు అందరికీ తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.